ఈ సీట్ బెల్ట్ ఉంది కదా, ఈ సీట్ బెల్ట్ యాక్సిడెంట్ అప్పుడే కాకుండా ఇంకా ఎన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుందో ఒకసారి ఈ వీడియో తెలుసుకుందాం. దానికంటే ముందు ఒకసారి వీడియోని లైక్ చేసి పేజ్ని ఫాలో చేయండి. నెంబర్ 1 వచ్చేసి ఎప్పుడైనా మనం వాటర్లో మునిగిపోయేటప్పుడు లేకపోతే ఎప్పుడైనా ఫైర్ వచ్చేటప్పుడు ఈ డోర్స్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. అప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బకిల్ ఉంటుంది. ఈ బకిల్తో ఈ గ్లాస్ని బ్రేక్ చేసి మనం అయితే తప్పించుకోవచ్చు అనమాట. నెంబర్ 2 వచ్చేసి చాలామంది సెకండ్ హ్యాండ్ కార్స్ కొంటూ ఉంటారు. అది వాటర్లో మునిగిపోయిందా లేదా మనం ఎలా తెలుసుకుందాం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం సీట్ బెల్ట్ మొత్తం తీసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం రస్ట్ పట్టి ఉంటుంది. ఏదైతే కార్ వాటర్లో మునిగిపోయిందో అది మొత్తం రస్ట్ పట్టి ఉంటుంది. ఇక్కడ రస్ట్ పడితే అది ఆల్రెడీ కార్ వచ్చేసి వాటర్లో మునిగిపోయింది. అది వాళ్ళు సెకండ్ హ్యాండ్ మనకి సెల్ చేసుకున్నట్టు మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. థర్డ్ వచ్చేసి మన కార్ ఎప్పుడైనా ట్రబుల్ వచ్చింది, మనం కొంచెం దూరం వరకు నెట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే మనం ఇక్కడ సీట్ బెల్ట్ ఉంది కదా, ఈ సీట్ బెల్ట్ మొత్తం తీసేసి ఇలా డోర్ వేసుకొని ఆటోమేటిక్గా ఇలా స్టీరింగ్ తిప్పుకుంటూ ఇలా పుష్ చేసుకుంటూ మనమైతే షోరూమ్ వరకు లేకపోతే సర్వీస్ సెంటర్ వరకు అయితే మనమైతే ఈ వెహికల్ని తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇలాంటి కార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు మన తెలుగులో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి పేజ్ని వెంటనే ఫాలో చేయండి.